మరికొన్ని రోజుల్లో జరగనున్నటువంటి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల కోసం సిద్ధంగా ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ప్రకటించారు. ఈ సందర్భంగా భీమవరంలో శంఖం ఊది ఎన్నికల శంఖారావం పూరించారు. అలాగే ఒకేసారి 25 పార్లమెంటు నియోజకవర్గ కార్యక్రమాలను వర్చువల్‌గా ప్రారంభించారు. రాష్ట్రంలో విధ్వంసక పాలన, విద్వేషపూరిత పాలన నడుస్తుందని, ప్రజావేదిక కూల్చడం నుంచి ఆలయాలను ధ్వంసం చేసే వరకు వెళ్లిందని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో ప్రశ్నిస్తే అట్రాసిటీ కేసులు నమోదు చేసి జైల్లో పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సాధికార యాత్ర చేసే నైతిక హక్కు వైసీపీకి లేదన్న ఆమె ప్రజాకంఠం పాలనపై గళం విప్పాల్సిన బాధ్యత ప్రతి బీజేపీ కార్యకర్త తీసుకోవాలని సూచించారు. రాజధాని లేని రాష్ట్రంగా మార్చిన ఘనత జగన్ ప్రభుత్వానిదని ఎద్దేవా చేశారు. ఇక టీడీపీ పాలనలో పోలవరం ప్రాజెక్టు ఆలస్యమైందని, వైసీపీ ఏలుబడిలో రివర్స్ టెండరింగ్ వల్ల ప్రాజెక్టుకే దెబ్బతినిందని మండిపడ్డారు. బీజేపీలో వారసత్వ రాజకీయాలకు తావు లేదని, కష్టపడ్డ కార్యకర్తను గుర్తించే సంస్కృతి ఒక్క బీజేపీలోనే ఉందని అన్నారు. ఇక 2014 తర్వాత దేశంలో ఒక్క స్కామ్ కూడా జరగలేదని, అందువల్లే మొన్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 3 రాష్ట్రాలను కైవసం చేసుకుందని పురంధేశ్వరి గుర్తు చేశారు.